హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆటోప్లే ప్రాసెస్ ఏంటి, ఆటోప్లేకి ఫీచర్స్ ఏమున్నాయి, మానిటైజేషన్కి సబ్స్క్రైబర్స్ అవసరమా, వాచ్ అవర్స్ అవసరమా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్లో ఆటోప్లే అని సెర్చ్ చేయండి. అక్కడ ఆటోప్లే అని సెర్చ్ చేయగానే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ చేసే ముందు ఒకసారి మనం యాప్ ఓవర్వ్యూ అనేది చూద్దాం. అక్కడ ఛానల్స్, వ్యూస్, వీడియోస్, వాచ్ టైం అవసరమా లేదా, మంత్ ఎర్నింగ్, ఇవన్నీ ఇక్కడ మనకు యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఆటోప్లేలో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓవర్వ్యూ ఏంటంటే, ఇక్కడ మనకి యూట్యూబ్లో వీడియోస్ ఎలా అయితే మనకు కనబడతాయో, మనం సెర్చ్ చేయగానే వీడియోస్ ఎలా వస్తాయో సేమ్ ఆటోప్లేలో కూడా అలానే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం యూట్యూబ్లో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఎలా చేస్తామో వీడియో చూస్తున్నప్పుడు ఆటోప్లేలో కూడా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సేమ్ యూట్యూబ్ లాగానే మనం ఇందులో చేయాల్సి ఉంటుంది. సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ వాచ్ హిస్టరీ అంటే ఇక్కడ వాచ్ అవర్ మనకు యూట్యూబ్ స్టూడియోలో ఎలా చూపిస్తుందో ఇలా ఇందులో అయితే డైరెక్ట్ వీడియో కింద ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయో, ఒక వీడియో ఎంతసేపు ఉంది, ఎంతసేపు చూసారు అనేది ఇక్కడ కింద డైరెక్ట్గా అక్కడే కనబడుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకు అక్కడ సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తుంది యూట్యూబ్లో, కానీ ఆటోప్లేలో అయితే ఫాలోవర్స్, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే అక్కడ అలో చేసేయాలి. అలో చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు అగ్రిమెంట్ అడుగుతుంది. అది మనం సింపుల్గా యాక్సెప్ట్ చేసేయాలండి. దానివల్ల ఏం యూజ్ లేదు, రిస్క్ ఏమీ లేదనమాట. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, సేమ్ ఇది యూట్యూబ్ లాగానే ఉంది. యూట్యూబ్లో ఎలా అయితే వీడియోస్ ఉంటాయో సేమ్ ఆటోప్లేలో కూడా సేమ్ ఇలానే ఉంది. ఇది కొత్తగా వచ్చిందని క్రియేట్ చేయకుండా ఉండకండి. ఇప్పుడే క్రియేట్ చేసుకుంటే మనకు త్వరగా మానిటైజేషన్ అవుతుంది. స్టార్టింగ్లో మానిటైజేషన్ రూల్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో యాప్లో సెట్టింగ్స్ అంటే యూట్యూబ్లో ఎలా ఉందో దీనిలో కూడా అలా ఉంది. సో జనరల్ సెట్టింగ్స్ కానివ్వండి, అందులో ఎలా ఉంటాయో ఇలా ఇందులో కూడా అలానే ఉన్నాయి. కాపీరైట్ పాలసీలు కావండి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. యూట్యూబ్లో ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆటోప్లేలో కూడా ఇలానే ఇన్ఫర్మేషన్ ఉంది. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్ పాలసీ, మానిటైజేషన్కి రూల్స్ ఏంటి, యూట్యూబ్లో రూల్స్ ఉన్నట్టు ఇందులో కూడా రూల్స్ ఉంటాయండి. వాచ్ టైం అయితే అవసరం లేదు దీనికి, దీనిలో కొంచెం వేరే రూల్స్ ఉంటాయండి. యూట్యూబ్ నుంచి డిఫరెన్స్ ఉంటాయి. యూట్యూబ్లో అయితే వాచ్ అవర్స్ అవసరం, ఇందులో వాచ్ అవర్స్ అవసరం లేదు. అండ్ ఈ ఛానల్ ఇందులో ఆటోప్లే ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు కావాలంటే నేను కామెంట్లో పెట్టాను, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.